ఫ్రెండ్స్, కన్న కూతురిని చంపిన తండ్రి ఎందుకు చంపాడో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మియాపూర్లో కలకలం రేపిన బాలిక అనుమానాస్పద మృతి కేసు మియాపూర్ పోలీసులు ఛేదించారు. 4 పోలీసుల బృందాలతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అయితే బాలిక వసంత మర్డర్ కేసులో ఆమె తండ్రి నరేష్ నిందితుడిని తేల్చారు పోలీసులు. మియాపూర్ ఏసీపీ నరసింహారావు బాలిక హత్య కేసు వివరాలు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. ముమ్మర దర్యాప్తు అనంతరం 6 రోజుల తర్వాత బాలిక మిస్సింగ్ మిస్టర్ వీడింది. తండ్రిపై అనుమానంతో తమదైన తీరులో పోలీసులు దర్యాప్తు చేశారు. పూర్ణ వీడియోలు చూడడం, మద్యపానానికి బానిస అయిన బాలిక తండ్రి భానుతు నరేష్ తన కోరిక తీర్చాలంటూ బాలికపై తండ్రి నరేష్ ఒత్తిడి తెచ్చాడు. అమ్మకు చెప్తారని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని హతమార్చాడు తండ్రి నరేష్. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లో తీసుకువెళ్ళి జుట్టు పట్టుకొని నేలకేసి కొట్టి అనంతరం బండరాయితో కొట్టి హత్యేశాడు. బాలికను హతమార్చిన నిర్మానుష్య ప్రాంతం నుండి బయటికి వచ్చాడు బాలిక తండ్రి నరేష్. 11 నిమిషాల వ్యవధిలోనే బాలికను హత్య చేశాడు తండ్రి నరేష్. అనంతరం అక్కడి నుండి బయటికి వచ్చాడు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు మరోసారి హత్య జరిగిన ప్రదేశానికి వెళ్ళి నిర్ధారించుకున్నాడు. వరుసగా 3 రోజుల పాటు బాలిక మృతదేహాన్ని చూడడానికి హత్య చేసిన ప్రదేశానికి వెళ్ళి వచ్చాడు. హత్య చేసిన రోజు తన కూతురు మిస్ అయినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేష్ దంపతులు 6 రోజుల పాటు అసలు విషయం చెప్పకుండా నటించాడు బాలిక తండ్రి నరేష్.